ప్రభు వాక్య పరిచయాలు తోడై నడిపించిన దేవ నీ దావిజల్లను వారిని బలపరచిన నా ప్రభు నీ యొక్క ఆకు శక్తి చేత నింపి బలపరిచి వాడుకోండి దేవ నీ వాక్ శక్తి చేత నింపండి అయ్యా నీ వాక్యపు వెలుగులోని నాతో మాతో అందరితో మాట్లాడడం ముచ్చటించబడి వచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా సాధారణ కార్యాలను లయపరచిన దేవ మాకు వెనగల చెవులు గ్రహించగల ఆత్మని దయచిన తండ్రి ఒక చెవితని మరొక చెవితో వదిలేసేవారి కాకుండా నీ వాక్యాన్ని అతని హృదయం అనే పలక మీద రాసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు దినదినం కూడా నెమరు వేసుకునే జీవితాలు మాకు దయచేయండి నా తండ్రి దినదినం కూడా నా ప్రభు ద్రాక్షవల్లి అనే నీళ్ళు నా ప్రభు అంటుకట్టబడుతున్న అతని ఫలింపు కలిగిన జీవితాలు మాకు దయచేయబడి దేవానికి స్తోత్రాలయ్యా అతని ప్రతి నిద్రమతులు కలుగు చేసిన శాత శక్తులు ఏ సునామలో బంధించబడిన లెక్క నా ప్రభు అయ్యా జ్ఞాపకం చేసుకుని నా ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి ముచ్చటించమని నా ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మన సమయాన్ని క్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాస్తవంగా కరెంట్ లేదు, ఇప్పుడు ఇన్వర్టర్ మీద ఫ్యాన్ తిరుగుతున్నాయి. ఫ్యాన్ లాపుదామా గాలి లేకపోతే ఎట్ట? సరే, ఆ ఫ్యాన్ ఆపాను. ప్రస్తుతానికి సిస్టమ్ అన్న 2 ఫ్యాన్లు వస్తాయి. మా దాంట్లో నెంబర్ ఎంత చూడు ఒకసారి. సరే, వస్తుందిలే, నామూలు కరెంట్ వచ్చింది కాక వస్తుందిలే. దేవుడు సాయం చేసి గాలి వల్ల కొంచెం మంచిది. ఈ ఆదివారం ఆరాధన కూడికకు చేరికూడదు మీ అందరికీ. బయట కూర్చున్న వాళ్ళకి కూడా వందనాలు. అందరికి వందనాలమ్మా. అందరూ బాగున్నారా అమ్మా? చెప్పండి. ఈ మాట ఆదివారం పూట నేను అడుగుతున్నాను, మీరు గమనిస్తున్నారు లేదు? ఎందుకంటే ఆదివారం ఇంకా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు కాబట్టి మంచిది, సంతోషం. బయట కూర్చున్న వాళ్ళు అందరికి వినపడుతుంది కదా మాట స్పష్టంగా? ఏమా? ఓకే, రైట్, మంచిది. ఈవేళ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పోయిన ఆదివారం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి గుర్తు చేస్తారు కదా అమ్మా? పోయిన ఆదివారం ఎవరితో సహవాసం, ఫస్ట్ ఎవరితో చేయకూడదు కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. కొంతమందితో సహవాసం ఎవరితో చేయకూడదు? మొదలు చెప్పండి. ద్రాక్ష రసము మాంసం హెచ్చుగా తినే వారితో మా సహవాసం. మరి వారం అంతా ఎట్లున్నారో ఏమో. రెండోది, కోపం ఉన్న వారితో. ఎందుకు కోపంలో ఆవేశం వచ్చి మనిషిని కూడా చంపుతారని బైబిల్లో మనం చూసాం. కోపపడే వారితో సహవాసం. మూడోది, దుర్జనులు సజ్జనులు. దుర్జనులు ఎలా ఉంటారు? వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికేవారు. సజ్జనులు వాక్యం వినకుండా వాక్యానుసారంగా బ్రతకకుండా ఉండేవాళ్ళు దుర్జనులు అని మనం పోయిన ఆదివారం చెప్పుకున్నాం. వీళ్ళతో మనం ఇంకోటి కూడా ఉందా? తొంటరులతో. దారిని కుక్క వెళ్తున్నప్పుడు రాయేస్తే పక్కన ఉన్నవాడు కూడా వాడు కాకుండా వాడితో పాటు, అంటే తొంటరులు ఇలా ఉంటారు అన్నమాట. తొంటరులతో మన సహవాసం. మరి ఎవరితో సహవాసం చేయాలి అనే విషయం అక్కడి నుంచి మనం బయటకు వచ్చి ఎవరితో చేయాలో కొన్ని మాటలు మనం పోయిన ఆదివారం. ఇంకోటి ఉందా? ఇంకోటి, తొంటలతో చేయకూడదు. రాజులను నశింపజేసే స్త్రీలతో. రాజులను నాశనం చేసే స్త్రీలు కూడా ఉన్నారట, వాళ్ళతో సహవాసం చేయాలి. మరి ఎవరితో చేయాలి ఏమా? జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞాని అవుతాడు. అయితే జ్ఞానులతో మనం సహవాసం చేయాలి. రెండవది, మా ఇళ్ళే వచ్చారా పోయిన ఆదివారం ప్రార్థనకే? మీరు రాలేదా? చెప్పండి. రెండవది ఏంటిది? మీరు ఆగండి, మీరు ఆగండి. అక్కడ ఇటువంటి చెప్పండి ఒకసారి. జ్ఞానుల సహవాసము చేసేవాడు జ్ఞాని అవుతాడు కదా. రెండవది చెప్పండి. మీ దగ్గర తింటారా? మా బయట వాళ్ళు అటు చెప్పండి, మేమేం చెప్తారు? బయట వాళ్ళు మరి తింటారా? తింటారు చెప్పండి అమ్మా. దేవునితో చేస్తే ఏం కలిగింది? ఇంకా జనం మాట్లాడుకుంది. ఎంతమంది గుర్తొచ్చింది? పోయిన ఆదివారం చెప్పిన వర్తమానం అందరికీ ఓకే గుర్తుంది కదా? సరే, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఏం చెప్తున్నా?
అయ్యో ఇది మళ్ళీ ఉంది, ఆ మాట చేస్తే ముందుగా చూసుకొని వచ్చేవాళ్ళం అంటారా? సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలో మనం అప్పుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు, వాడికి ఏం ప్రయోజనం అని ఒకడు సంపాదించుకున్నాడు, వెనక్కి తిరిగి చూసుకున్నాడు, ఇంకోడు సంపాదించుకున్నాడు, అంత వ్యర్థమని చెప్పాడు. ఏం సంపాదించుకోవాలో నేను గతంలో చెప్పాను, జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, ఇంకా సుబుద్ధిని సంపాదించుకోవాలి, సుబుద్ధి దయను సంపాదిస్తుందని, మంచి పేరు సంపాదించుకోవాలని. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం మనం నిజమేనా నేను చెప్పింది అబద్ధం? ఏమైనా మాట్లాడుతుంది మరి అంతకుముందు ఆదివారం చెప్పండి, పేజీలో చెప్పండి మీకెందుకు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఆదివారం చెప్పే విషయాన్ని కూడా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ప్రభు మనందరితో మాట్లాడును గాక. మోషే నాయకత్వంగా వహిస్తున్న దినాల్లో మోషే టైం అంతా అయిపోయి మోషే చచ్చిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత మోషే కింద ఎదిగినటువంటి యెహోషువ ఉన్నాడు. మోషే చనిపోయాడు. ఆ ఇశ్రాయేల్ 6 లక్షల కాల్బలాన్ని మోషే చనిపోయిన తర్వాత మోషే క్రింద ఉన్నటువంటి వింటున్నారా? బయట ఉన్నాడు అల్లు చెప్పడం సార్ గట్టిగా బలి చెప్పారు, ఎడదాకా పడింది. అందరు చెప్పండి. మా అమ్మ కదా మీ అందరికి వందనాలమ్మా. చాలా మంది సేవకుడికి వచ్చినప్పుడు మా గురించి ఏమన్నారు తెలుసా? వాళ్ళు మీ విశ్వాసులు మంచి విశ్వాసాలు చెప్తున్నారు. మంచిది, చాలా సంతోషం. నిజంగా మన సంఘంలో ప్రార్థన జరిగినట్టు ఎక్కడా జరగట్లా. మీరు తోడ్పాటు అందించినట్లుగా ఇంకో చోట ఎక్కడ తోడ్పాటు అందించట్లా. మీకు ఆ సంగతి తెలుసో లేదో. నిజంగా ప్రార్థన అంటే సేవకుని మాటలో పడి ఎంతో చక్కగా పరిచయం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మోషే చనిపోయిన తర్వాత మోషే కింద ఉన్నటువంటి యెహోషువ లైన్లోకి వచ్చాడు. మోషే చనిపోతాడు. ఇప్పుడు ఇశ్రాయేలును పాలు తేలు ప్రవహించు కనాలకు నడిపించేది ఎవరయ్యా అంటే యెహోషువ. ఈ యెహోషువ తోటి దేవుడే స్వయంగా ఒక మాట చెప్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి నాన్న. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా సాక్షాత్తు దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు యెహోవా యెహోషువతో ఎట్లా నేను మోషేకు ఎలాగూ తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉండి ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈ వాగ్దానం మనందరూ స్వతంత్రించుకుందాము గాక. ఈ 7వ నెలలో నేను మీతో చెప్పదలిచిన ఒక పాఠం ఏమిటంటే, దేవుడు మనల్ని గొప్ప చేయాలి. దేవుడు మన సంఘాన్ని, మన పరిచర్యను, మన కుటుంబాలను గొప్ప చేయాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి దేవుడు మనల్ని? ఏమండి, మీరు చూడండి, రాజకీయ నాయకుల గురించి మనం ఆలోచిస్తే రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఏమండి, ఉద్యోగాలు చేసే వారిని చూడండి, వారు గొప్ప గొప్ప వారు ఉంటారు. ఇలా ప్రతి రంగంలో మనం చూస్తే గొప్పవారు చాలా మంది ఉంటారు. కానీ అది కొంతకాలమే. మనుషులు ఇచ్చే గొప్ప, మనుషులు నిలబెట్టే ఘనత అది కొంతవరకే నిలబడుతుంది. ఏమండి, అది కొంతకాలమే నిలబడి తర్వాత ఉండదు. కానీ దేవుడిచ్చే గొప్పతనం, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే గౌరవం అది శాశ్వత కాలం నిలబడుతుంది. ఇక్కడ మనం చూస్తే యెహోషువతో స్వయంగా దేవుడే మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను మోషేకి ఎలాగూ తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట, వారి కళ్ళ ముందే నేను నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. ఏం చేస్తానన్నాడు? కరెంట్ వస్తే స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగింది, కరెంట్ పోతే ఛార్జింగ్ అయిపోయింది. నా బాధ ఇంకేం లేదు. మరి లేకపోయినా బాధ, తుడుచుకుంటే చెబుతుంటాను. ఇది మాత్రం గాలి గాలి నీరు నిద్ర బాగుంటుంటే ప్రసంగానికి ఉపయోగం ఉంటుంది. వినండి, జాగ్రత్తగా వినండి. యెహోషువతో దేవుడే చెప్పాడు,
నేను గొప్ప చేస్తాను, గొప్ప చేయ మొదలు పెడతాను అని దేవుడే చెప్పాడు. ఏమండి, ఎవరైనా ఏ కుటుంబం అయినా మా పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలి, మేము గొప్పవారుగా ఉండాలని ఎవరైనా కోరుకునేది అంతే. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు గొప్ప చేస్తాడు, దేవుడు ఒక సంఘాన్ని, ఒక పరిచర్యని ఎప్పుడు గొప్ప చేయడం మొదలు పెడతాడు? ఏమంటే ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రారంభంలో ఉన్న మంది కంటే ఇప్పుడున్న మంది వేరు. నేను వచ్చినప్పుడు ఇటువైపు కూర్చున్నారే, ఇంక వీళ్ళు కూడా ఇంతమంది కనపడ్డారు నాకు. ఒక ఆదివారం నేను వాక్యం మాట్లాడేటప్పుడు దరిదాపుకి ఎంతమంది కూర్చొని ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది బయట కూడా కూర్చొని ఉన్నారు. దీని వెనకాల మనమేదో గొప్పవాళ్ళమని కాదు, కానీ దీని వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ప్రయాసం ఉంది, ప్రార్థన ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి. వీటంతటి ఫలితమే ఎంతమంది ఇలా కూర్చోవడానికి దేవుడు కృప చూపాడు. క్రైస్తవులా, నేను అంటాను ఈవేళ దేవుడు ఒక పరిచర్యనైనా ఒక కుటుంబాన్నైనా ఏమండి ఎప్పుడు గొప్ప చేస్తాడు, ఎలా గొప్ప చేస్తాడు, ఎవరిని గొప్ప చేస్తాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ దేవుడు అంటాడు, యెహోవా అంటాడు, నిన్ను గొప్ప చేస్తాను యెహోషువ, నిన్ను వారి కన్ను ఎదుట గొప్ప చేస్తాననే మాట చాలా అద్భుతమైన మాట. ఈరోజు ఈ 7వ నెలలో ప్రభువా నాతో ఏం మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా అని నేను వాక్యాన్ని తీసి చూడగా ప్రభువు నాకు తెలియజేసిన మాట, ఈ 7వ నెలలో నేను నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాను. నిన్నే కాదు, నీతో పాటు ఉన్న సంఘాన్ని కూడా. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మా అన్నయ్య నేను ఇద్దరం ఉన్నా, మా అన్నయ్యకి బుల్లెట్ బైక్ ఉంది, ఇప్పుడు నాకు కూడా ఉన్నట్టేగా, లేనట్టేనా? మా అన్నయ్యకి ఉంటే నాకు కూడా ఉన్నట్టే కదా, కాదా? కాదన్నట్టు కానీ చూస్తున్నారు మీరు. స్వతంత్రం ఉండదా నాకు, అధికారం ఉండదా, రైట్స్ ఉండవా దాని మీద నాకు? ఉంటాయి, కానీ మరి అంత ఎక్కువగా ఏమి ఉంటాయి. మా అన్నయ్య గొప్పోడైతే నేను కూడా గొప్పోడు అయినట్టే. ఒకవేళ నేను గొప్పోడు అయితే నా తమ్ముడు గొప్పోడు అయ్యాడని అన్న కూడా సంతోషపడతాను. నేను అంటాను ఈవేళ దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు గొప్ప చేస్తాడు? ఆ మాటకు ఒక్కసారి చూడండి, చదవండి అందరూ. ఆ మాట 7వ వచనం అందరూ చూడండి. ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు. ఎవరు ఎరుగునట్లు అంట? ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను, నిన్ను గొప్ప చేస్తాను అనే మాట దేవుడు యెహోషువతో పలికాడు. యెహోషువ మీకు తెలుసో లేదో గొప్పోడయ్యాడు. మోషేతో ఉంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. మోషేతో ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. మోషేతో ఉంటూ ఇశ్రాయేల్ అంటున్న మాటలన్నీ పడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యెహోషువ గొప్పవాడయ్యాడు. ఎంతటి గొప్పవాడంటే మోషే కంటే గొప్పవాడయ్యాడు. ఉన్నతమైన కార్యాలు యెహోషువ చేశాడు తన జీవితంలో, సేవలో. నేను అంటాను ఈరోజు మనం కూడా, మన కుటుంబాలు కూడా, మన సేవ కూడా, మన సేవకుడు కూడా, మన పరిచర్య కూడా గొప్పదిగా మారాలి. అలా మారాలి అంటే మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఈరోజు ఆ మాటలు మనం నేర్చుకొని త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. చూడండి దేవుని వాక్యంలో నుంచి దేవుడు ఎవరిని గొప్ప చేస్తాడు? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభంలోకి చదువుకుందాం. ఒకసారి చదవండి. యెహోషువ చాలు ఎప్పుడు లేచాడమ్మా? కోళ్ళు లేచి లేపుతుంటాయి మనల్ని. ఏమి లేచి? కోళ్ళు లేచి లేపుతుంటాయి, అవి అరుస్తూ ఉంటాయి. మీలో కొంతమంది ఉన్నారు తెలియగలిగిన వాళ్ళు, పొద్దున్న లెగుస్తారు, చక్కగా ఇంటి పని అంతా చేసుకుంటారు ఉన్నారు. చాలా సంతోషం. ఎప్పుడు లేవాలి? ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే, ఒక వ్యక్తి గొప్ప చేయబడాలి అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెహోషువ 3:1 స్పష్టంగా రాయబడింది. ఆయనట వేకువనే లేచినప్పుడు, వేకువనే లేచాడట. ఎప్పుడు లేచాడు? ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే లేచాడు, వేకువనే లేచాడు.
మీరు తప్పుగా అనుకోకపోతే ఉదయాన్నే లేచేవాళ్ళు అందరూ ఒకసారి చేయి పైకి ఎత్తండి. వేకునే లేచేవాళ్ళు. అదంతా బాగా సిమెంట్ పని చేసి అలసి గందరగోళం అయ్యి చెయ్యి కాలు కూడా పైకి లేపలేని పరిస్థితి అంటే అది వేరే సంగతి. పాపం కష్టపడ్డారు పాపం వాళ్ళు లేవటమే కష్టం అంటే అది వేరే సంగతి. అలసిన దేహంతో ఉన్నారు కాబట్టి వేకుని లేవాలి అంటే అది చాలా కష్టతరమైన పరిస్థితి. అలా కాకుండా పగలంతా పడుకొని రాత్రంతా పడుకొని తెల్లారి 8 అయినా కూడా లేవలేదంటే చేయగలిగేది ఏం లేదమ్మా. లేదా భయంకరమైన బలహీనత, ఒక అనారోగ్య సమస్య నీకు వచ్చి, భయంకరమైన సమస్య, మంచినీళ్ళు కూడా నువ్వు తాగలేకుండా ఎవరన్నా తీసుకొచ్చి నీ గొంతులో పోసే పరిస్థితి అయితే వేకునే లేవలేదంటే ఇది వేరే సంగతి. నేను మాట్లాడే మాటలు మీకు అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అమ్మా అర్థమవుతున్నాయా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఎప్పుడు లేవాలి మనం? ఆయన లేపుతుంటాడు వచ్చి, ఎవరైనా అయ్యగారు లేపుతుంటాడు. ఎండబడింది లేవు, కరువు పని బాగుంటే అందరూ వచ్చే బాగా ఆడబెట్టాలి. మరి పాస్ కాసి ఓడకపోతే అంటలు అంతే ఉన్నాయి, ఇల్లు అంతా గందరగోళం ఉన్నాయి, ఆ పిల్లలకు నీళ్లు పోయిపోతుంది. ఆడే లేదు ఆయన ఏమని లేపుతుంటాడు. దారుణం అని చెప్పాలి, దయనీయమైన స్థితి అని చెప్పాలి. నేను అంటాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. దేంట్లో నిద్ర పట్టవా? ఏమా దేంట్లో వేకునే అంత పనేది, అంత అవసరం ఏంటి? ఏమంటే ఏదో పనికి వెళ్ళాలంటే ఒక మేస్త్రిని తీసుకోండి, నేను 10 మంది చూస్తానండి. ఒక 10 మందిని ముఠాకు సమకూర్చుకొని, అమ్మ ఇక్కడ మేస్త్రి ఎవరు కూడా నాకు తెలియదు, మీకు వందనాలు చేస్తాను, దయచేసి నన్ను తప్పుగా అనుకోవాలి. ఒక 10 మందిని ముఠా కట్టుకున్నప్పుడు ఆ మేస్త్రి గారు చేసే పని ఎలా ఉంటుంది తెలుసా? 1కి 4 సార్లు తిరిగి ఇంటికి తిరుగుతారు. అవునా కదా? వస్తున్నారా లేదా కన్ఫర్మేషన్, రేపు పనికి ఈ రోజే కన్ఫర్మేషన్ చేసుకోవాలా. మళ్ళా నువ్వు రేపు పొద్దున్న రానంటే ఆ మనిషి మునిగిద్ది అనమాట. రాత్రి చెప్పాలిగా, ఇప్పుడు చెప్పేది సడన్గా రానని. మళ్ళీ ఈ మనుషులందరినీ లేపడానికి ఎర్లీ మార్నింగే ఉదయాన్నే లేచి పాపం మేము వండుకోవటం వాటి పెట్టి, క్యారేజీ గడుపుకోవటం వాటి పెట్టి ఇక్కడ మొత్తం చుట్టూ తిరిగింది. ఏది మీరు రావట్లేదా, అయ్యిందా, వంట అయిందా, తొందరగా కదిలి రండి బయటికి. పాపం ఎప్పుడు లెగుస్తుంది తెలుసా? మేస్త్రయ్యా పొద్దున్న లెగుస్తుంది. ఆ బాచి మొహం కూడా కడుక్కోకుండా తిరిగి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది. పొద్దున్నే లేచి తొందరగా వెళ్ళాలి. అవునా కాదా? ఏమంటే ఈరోజు ఉదయాన్నే లేచి నువ్వు చేయొద్దండి. నువ్వు లేచేయాలి, నువ్వు దోచిపోయావు కాబట్టి సార్. పొద్దున్నే లేచా రైట్, మంచిదే. లేచి ఏం చేశాం? అసలు ఎందుకు లేవాలి పాస్టర్ గారు అంటే నా కాన్సెప్ట్ ఏంటి అది? రాత్రి పిండేసాం, పొద్దున్నే దోజులు వేయాలి. అసలు పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే లేచాం. ఒక వ్యక్తిని, ఒక సంఘాన్ని, ఒక కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు గొప్ప చేయడం మొదలు పెడతాడంటే యెహోషువ వేకునే లేచాడట. నేను అంటాను, ప్రతి ఒక్కరికి వేకునే లేచే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా గొప్ప చేయబడతారు. ఆమేన్. ఎప్పుడు లేవాలి? ఒకసారి కీర్తనాకారుడు అంటాడు, 57వ కీర్తన 8వ వచనం త్వరగా చదివేసేనా? 57వ కీర్తన 8వ వాక్యం చదవండి. నా ప్రాణమా, ప్రాణానికి చెబుతున్నాడు దావీదు, ప్రాణమా, ఓ ప్రాణమా నువ్వు మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను. అక్కడ అంటాడు, నా ప్రాణమా మేలుకొనుడి, నేను వేకువనే అంటున్నాడా లేదా? చదువు నాన్న పూర్తిగా. మేలుకొనుము, స్వరమండలమా, సితారా మేలుకొనుడి.
చూడండి, ఆయన సితారా కొడతాడు దావీదు, సితారా ప్లే చేస్తాడు దావీదు. ఏం లేచింది కాక వాటిని కూడా నిద్రలేదు, దాని ముందు ఆడినే లేకమంటున్నాడు. దావీదు వేకుని లేచి అనుభవం దావీదుకు ఉంది. తర్వాత అదే కీర్తన 63:1 కూడా చదువునా, 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడు ఎత్తుతున్నాడంట? ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఏమి ఎత్తుతున్నాడు? సెల్లు ఏది? రాత్రి ఆడ పెట్టాను సెల్లు కదక్క. పొద్దున్న ఇప్పుడు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ముసలోళ్ళకైనా వెతుకుతుంది ఏంటి? ఇప్పుడు ఎంత లేవగానే ఎత్తుతుంది ఏంటిది? కొంతమందికి అయితే ఇంకా ఈ రకరకాల ఆలోచనలు, వాళ్ళు దాన్ని వెతుకుతా ఉన్నారు అనుకో, వేరే సంగతి. దావీదు అంటున్నాడు, నేను వేకునే లెగుస్తాను, లేచిన తర్వాత ఏం చేస్తాను తెలుసా? వెతుకుతాను అంటున్నాడు. ఏం వెతుకుతాడు ఆయన? అక్కడ రాశాడు, చదువునానా. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం మన జీవితంలో ప్రియులారా వేకునే లేవాలి, వేకునే వెతకాలి, వేకుని లేచి వింటున్నారా? లేవాలి, వెతకాలి. ఏం వెతకాలి? ఎందుకు లేవాలంటే వెతకడానికి లేవాలి. ఏం వెతకాలి? బలమును ప్రభావమును చూడాలని లేచి వెతకాలి. బైబిల్ అదే రాయబడింది. ఈరోజు చాలా మంది లెగుస్తున్నారు, చాలా మంది వెతుకుతున్నారు. దేనికి వేకుని లెగుస్తున్నారు? కారణం లేని పరిస్థితులు. మనం గొప్ప చేయబడాలంటే ఎలా గొప్ప చేయబడతాం? అందుకే విలాప వాక్యాలు ఒక మాట రాయబడింది. విలాప వాక్యాలు కూడా తీయండి, ఒకసారి చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యం ఒకసారి చదవండి. అమ్మా నేను లెగుస్తా గానీ వీళ్ళందరూ లెగుతున్నారు లేదు, తేలాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అమ్మ మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమంటుంది? పాస్టర్ నన్ను లేవమంటుంది. నేను పడుకునే లేదు 2 అవుతుంది. చెప్పండి. నీవు లేచి రేయి మొదటి జామున దావీదు అంటాడు లేవమంటాడు ప్రాణాన్ని. లేచిన తర్వాత వెతకమంటాడు. ఏం వెతకాలంటే ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని వెతకాలి. ఇంకా వేకునే లేచి రేయి మొదటి జామున లేచి నీళ్లు బొంగలో నీళ్ళు ఎట్లా కొమ్మరిస్తామో ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కూడా అలానే కొమ్మరించి. ఎందుకు లేవాలక్క? వెతకడానికి లేవాలి. ఎందుకు లేవాలి? అక్కడ అంటాడు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తుము. ఏమండి నేను చెప్పనా? మీ పిల్లల కోసం లేచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయాన్నే లేచి పిల్లల కోసం లేచేవాడు. అట్లా వాస్తవం చెప్పాలంటే పిల్లల కోసం ఉదయాన్నే లేవాలి. పిల్లల కోసం వేకునే లేచి వాళ్ళ కోసం ప్రభు తట్టు చేతులు ఎత్తాలంట. ఎవరున్నారు ఇప్పుడు? ఆ తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి? ఈ పని చేసింది ఏ ఒక్కడి బైబిల్ నాకు తెలిసి. పొద్దునే పరా తెప్పమాకండి, తెప్పమాకండి పేపర్లు. ఇదిగో ఇట్లా చేతులు పైకెత్తి అరుణోదయం లేచి పిల్లల కోసం చేతులు ఎత్తినవాడు ఏది? నిజంగా పిల్లలు రాను కాలక్రమంలో పిల్లలు పాడైపోవడానికి గల కారణం అరుణోదయం లేచి తల్లిదండ్రులు వారి కోసం నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించి వారి కోసం చేతులు ఎత్తకపోవటం వల్లే. చాలా మందికి తెలియట్లే ఈ సంగతి. చాలా మంది ఉదయాన్ని లెగుస్తున్నారు, ఆ చీకట్లోనే ఊడుస్తున్నారు, చీకట్లోనే తోముతున్నారు, చీకట్లోనే కడుగుతున్నారు. ఏది సోమవారం శనివారం దాకా మాత్రమే, ఆదివారం మాత్రం 10-11 మధ్యలో. సోమవారం నుంచి శనివారం దాకా ఇంకా వాళ్ళు ఉదయాన్ని అన్ని చకచక చేసుకొని పనికి మాత్రం అడావుడి. తప్పులేదు, వెళ్ళాలి, మంచిదే. నేనేమంటానంటే వీటన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకునే ఉదయాన్నే అమ్మ వెంటన్నారు కదా, లేవాలా లేదా? లేచి ఏం చేయాలి? వెతకాలి. ఏం వెతకాలి? బలమును ప్రభావమును వెతకాలి. తర్వాత వేకునే లేచి నీ పసిబిడ్డల ప్రాణం కోసం ఏం చేయాలా? అయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు అయ్యా, ఒక అబ్బాయి అయ్యా, అయ్యా 3 ఆడపిల్లలేనయ్యా, 2 ఆడపిల్లలేనయ్యా, 2 మగ పిల్లలేనయ్యా. వీళ్ళు పాడవకూడదయ్యా, వీళ్ళు నా మాట వినకుండా నన్ను చేయి దాటిపోతారేమోనయ్యా. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో అలా కుమ్మరించి
వాళ్ళ కోసం చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలా. తర్వాత ఇది చేసుకో, నీకు ఇష్టం వచ్చిన పనులు. మేము బైబిల్ కాలేజీలో రాత్రి పడుకునే లేక 11 అయ్యేది. పొద్దున్నే లేచి ఒక్క నెల నేను ఉన్న విద్యార్థులందరికీ అసిస్టెంట్ పాస్టర్ అన్నమాట. ఒక బెల్ ఉంటుంది, కాలింగ్ బెల్, గొందాలు ఉంటుంది, అటు ఇటు రూమ్లు ఉంటాయి, అందరు రూమ్లో పడుకుని ఉంటారు. ఏ రూమ్లో ఆ రూమ్కి కాలింగ్ బెల్ ఉంటుంది. గంట 3 సార్లు కొట్టాలి. 4 గంటలకు ఒకసారి కొట్టాలి, 4:30కు ఒకసారి కొట్టాలి, 5 గంటలకు ఒకసారి ఆ బెల్ కొట్టాలి. నేను నా నెల వస్తే అందరి నెలలో అందరూ వచ్చి 4 గంటలకు ఒకసారి, 4:30కు ఒకసారి, 5 గంటలకు ఒకసారి అందరూ బెల్లు కొట్టారు. వాడు అందరూ లేచి చక్కగా మందిరంలోకి వెళ్ళి కూర్చొని బైబిల్ స్టడీలో కూర్చోవాలి. 5 గంటలకు అందరూ బైబిల్ స్టడీలో కూర్చోవాలి. మళ్ళీ ఎట్లా ముఖం కడుక్కోవాలా, స్నానం చేయాలా, నీళ్ళు ఎచ్చకుండా చల్లగా ఉంటాయి. ఆ నీళ్ళతో స్నానం చేసి మొహం కడుక్కొని చక్కగా వెళ్ళి మందిరంలో కూర్చోవాలా. అది మళ్ళీ మాకుండేదానికి పైన ఉంటుంది మందిరం, పైకి ఎక్కి పోవాలా. ఎట్లేదో నాకు 5 నిమిషాలు టైం, 10 నిమిషాలు టైం పడుతుంది పైకి ఎక్కి మందిరంలో కూర్చునే లోపు. నా నెల వచ్చినప్పుడు మీరు నమ్మండి నమ్మకండి, నిజం చెబుతున్నాను, అబద్ధాలు చెప్పడం నాకు రాదు కాబట్టి మా వినండి. ఒకరోజు ఫస్ట్ రోజు నేను బెల్లు పట్ల, ఎందుకు నేనే 6 గంటలు లేచాను. నా మూలంగా రూముల్లో ఎక్కడో అక్కడ ప్రశాంతంగా నిద్రపోయారు. రోజు 4 గంటలు లేచేవాడు కదా, అందరూ తప్పుడుగా హాయిగా పడుకున్నారు. వచ్చి మొత్తానికి ఫైన్ వేశాడు, మొత్తానికి ఫైన్. ఇంకే 500 రాసి కాయలు ఇచ్చిపోతాడు ఆయన, 500 కట్టాలి. అప్పుడు పరిస్థితి అక్కడ సబ్బు కొనుక్కోవడానికి 30 రూపాయలు ఉండవు మా కాడ. ఫైన్ ఎంత? మొత్తానికి 500 వేసి వాళ్ళందరూ కాగితాలు తీసుకొని కాగితాలు మొత్తం తెచ్చి నాకు ఇచ్చేవాడు కట్టయ్యా. మేము నిద్రపోవడానికి కారణం ఎవరు? నిద్రమోహవాడ. అమ్మ నన్ను మిమ్మల్ని కాదమ్మా, పురుషుని అసలు కాదు. అరే నిద్రమోహవాడ, నీ వల్ల మేము కూడా డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అదే నువ్వు 4 గంటలు వేసి ఆ బెల్లు కొడితే అది మోగేది, అందరు లేచేవాళ్ళు, బైబిల్ తీసుకొని రెడీ అందరు వెళ్ళిపోయేవాళ్ళు కదా. మీరు నమ్మండి నమ్మకండి, ఆ మరుసటి రోజు నుంచి నెల రోజులు 3 గంటలకే లేచి కూర్చున్నా, 4 ఎప్పుడైతే నిజం 3 గంటలే లేచి కూర్చొని 4 గంటలకు బెల్లి కొట్టి 4:30 కొట్టి 5 గంటలకు ఆ నెలంతా నిద్ర లేదు నాకు. నేను అన్నయ్య సర్దుకొని ఇంటికి పోతానయ్య అంటే, నువ్వు వచ్చేటప్పుడు సంతకం ఏం పెట్టి అప్లికేషన్లో 2 సంవత్సరాలు పెట్టావుగా, 2-3 నెలలకి పోతానంటే ఇంక 2 సంవత్సరాలు ఉండాల్సిందే. చేరేటప్పుడే 2 సంవత్సరాలకు సంతకం పెట్టాలి అక్కడ. మనకేం అప్పుడు తెలియదా, మొత్తం కడగటం, వండటం, ఉతకటం, ఇంక ఇదే పని బైబిల్ కాలేజీ అంటే. నేను అక్కడ సగం బైబిల్ చదువుతూ ఉండేవాడిని పైన కూర్చొని. నేను వాక్యం చెప్పింది గోడకే ఫస్ట్, మీరన్నా ఉన్నారు ఇక్కడ. బైబిల్ తీసి ఫస్ట్ వాక్యం చెప్పింది గోడకి, గోడ వాక్యం ఉంది. అప్పుడు ప్రభు చెప్పాడు, రాళ్ళు ఉంటాయని చెప్పాడు, రాళ్ళ కాకినాపిస్తే అవి స్తుతిస్తాయి అని చెప్పాడు. రాళ్ళు రేపు అక్కడ నిలబడి సాక్ష్యం చెప్తాయి అంటే, వీడు వాక్యం చెప్తే నేను విన్నాను, మనుషులు వినలేదు అనే విషయం రాళ్ళు సాక్ష్యం చెప్తాయి అంట. ఈ వేళ నేనేమంటానంటే, మనం లేవాలి. మనం లేకపోతే మన ఇంట్లో ఆయన కూడా నిద్రపోతారు, మనం లేకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా నిద్రపోతారు పిల్లలు. మీరు లేవాలి, మీరు లేకునే లేవాలి. మీరు లెగిస్తే మీరు గొప్ప చేయబడతారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు గొప్ప చేయబడాలంటే రహస్యం ఎందులో ఉంది అమ్మా? లేకునే. ఎందుకు లేవాలి? వెతకడానికి లేవాలి. ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని వెతకడానికి లేవాలి. నీళ్లు కుమ్మరించినట్లు హృదయాన్ని కుమ్మరించి పసిబిడల ప్రాణం కొరకు, అదిగో ఆయన కోసం చేతులు ఎత్తాలి. ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎవరైతే ఈ పని చేస్తారో యెహోషువ లాగా, వారిని దేవుడు ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. ఆమేన్. యెహోషువ చేసిన పని చూడండి, 1వ అధ్యాయము 8వ వచనం చదువునానా, త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. చదువుమా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక
తప్పిపోకూడదు. నువ్వు బోధించడం మానకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడే చెప్తున్నాడు, ఇదిగో ఇది ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధించడం మానకూడదు. తర్వాత నువ్వేం చేయాలి? వాటి ప్రకారంగా బ్రతకాలి. దేవారాత్రులు దానిని ధ్యానించాలి. నువ్వు బోధించడం మానకూడదు. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు చదవాలి, ధ్యానించాలి. దాన్ని ఎక్కడ నువ్వు అన్ఫాలో అవ్వకూడదు, దాన్ని ఫాలో అవ్వాలి అనే మాట దేవుడు యెహోషువతో స్పష్టంగా చెప్పాడు. నువ్వు గొప్ప చేయబడాలి అంటే దేవుని వాక్యాన్ని దేవారాత్రులు చదవాలి, ధ్యానించాలి, దాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఆమె చెప్పడం గొప్ప సంగతి కాదు, వినడం గొప్ప సంగతి కాదు. మీరైనా నేనైనా దేవుని వాక్యాన్ని పాటించాలి. దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించాలి. మీకు తెలుసో లేదో, ఈ బైబిల్ గ్రంథం, ఈ ధర్మశాస్త్రం మన చేతుల్లోకి రావడానికి గల కారణం మీకు తెలుసా? మీకు ఒక చిన్న వ్యక్తిని పరిచయం చేస్తాను. చేసావమ్మా? డౌన్లోడ్ చేసావా? మీకు చూపిస్తాను ఆ వ్యక్తిని. ఈయనకి భారతదేశం అంటే అమితమైన ప్రేమ. మీకు తెలుసో లేదో, పురాతన కాలంలో అప్పట్లో అమ్మమ్మ చనిపోతే అమ్మమ్మతో పాటు తాతయ్యని కూడా చంపేసేవాడు. ఎంతమంది తెలుసు? ఒకసారి చేయి పైకి అతను చదువుకున్నాడు తెలుసు. తెలీదా మీకు? అమ్మో, మీరు ఈ మధ్య పుట్టారా అక్క? తాతయ్య చనిపోతే తాతయ్యతో పాటు అమ్మమ్మను కూడా చంపేసేవాడు. మీకు తెలుసా? ఏం చనిపోయి ఉంటాడో ఆ బతికే ఉంటుంది. దాన్ని 10th క్లాస్లో మాకు చెప్పారు పాట, సతీ సహన. ఏమో ఇంకా తెలియలేదా? నాన్న నీకు ఐడియా ఉందా? మీకు రా, చదువుకున్నాడు. అమ్మ మీరు ఇంకా, నాకు తెలిసి నేను ఇంకా ఎప్పుడు నాకు భయం పడుతుంది. ఇప్పుడు తెలుసుకోండి, ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి. సతీ సహగమనం అని ఒకటి ఉంది. తాతయ్య చచ్చిపోతే తాతయ్యతో పాటు బతుకున్న అమ్మమ్మను కూడా ఆ చితి మీద పెట్టి కాల్చి చంపేయాలి. ఒకవేళ అమ్మమ్మ చనిపోతే అమ్మమ్మతో పాటు తాతయ్య ఒకవేళ బ్రతుకుంటే తాతయ్యని కూడా చంపేసేయాలి. అప్పటి రోజుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం. అప్పుడు మన భారతదేశాన్ని అమితంగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరే విలియం కేరీ. చెప్పండి. ఆయన మన భారతదేశం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఈ ఫోటో చూపిస్తాను. ఇదిగో ఈయన, ఒకసారి చూడండి, ఈయన మొక్కలు చూడండి ఒకసారి. ఈయన కనపడుతుంది కదా? ఈయన పేరు ఏం పేరు? వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటే వరే కేరీ అని పిలుస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఇదిగో ఈయన విలియం కేరీ. ఈయన ఇంగ్లాండ్లో జన్మించాడు. ఈయన భార్య పిల్లల్ని మొత్తాన్ని తీసుకొని ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి భార్య పిల్లల్ని పెట్టుకుని మన బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని 4-5 భాషల్లో తర్జుమా చేసి, ఈయన కొన్ని వేల భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. తర్జుమా చేసి ఒక పెద్ద గూడెంలో ఆ బైబిల్ కట్టలన్నీ పేర్చి పెట్టాడట. పేర్చి పెడితే ఏమండి, ఆ బైబిల్ పెట్టిన గూడెంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం ఏర్పడి ఆయన సిద్ధపరిచినటువంటి బైబిల్ గ్రంథపు చుట్టలన్నీ కూడా కాలిపోయినాయి. శుభ్రంగా కాలిపోయినాయి. హిందీలో, తమిళ్లో, కన్నడ, ఇంకా మలయాళం, ఇంకా తెలుగు, రకరకాల ఎన్ని భాషలైతే ఉన్నాయి అన్ని భాషల్లో బైబిల్ గ్రంథాన్ని కష్టపడి ప్రయాసపడి నిద్ర మానుకొని భార్య పిల్లలను పట్టించుకోకుండా దేవుని వాక్యం ప్రజలకు అందించాలని భారభరితమైన హృదయంతో ఏమండి బైబిల్ని సిద్ధపరిచి ఒక గూడెంలో పెడితే మొత్తానికి కాలి మొత్తం బూడిదైపోయింది. పరిగెత్తుకుంటా తన స్నేహితులు జయాన్ని సిద్ధపరిచినటువంటిదిగో ఆ బైబిల్ గ్రంథం చుట్టలు కాలి బూడిదైపోయినాయి అని చెప్పారట. పెట్టన్నారా? బల్లెచ్చేదా? చూస్తున్నారు మరి. దేవుని స్తోత్రం చెప్పండి చేసేది గట్టిగా.
ముగించన్నాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. లేరెవరు నేనన్నా మా మమ్మ కదా రాత్రి చెప్పి ఇప్పుడు చెప్పి వరుసగా చెప్తానే ఉన్నాను. మళ్ళీ రేపు నుంచి ఫోటోలు ఉన్నాయి, నాకు వరుసగా మీటింగ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, త్వరగా ముగించేస్తారే, మీకంటే నాకు ఎక్కువగా తొందరగా ఉంటుంది కాబట్టి. ఈయన భార్య పిల్లలను తీసుకుని వచ్చి, మన భారతదేశానికి చాలా ప్రేమ. ఏమొచ్చినప్పుడే ఒక పెద్ద ఆవిడ చనిపోతే వాళ్ళ ఆయన్ని కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఆమె చిత్తి మీద పెట్టి ఆయన కూడా చంపేస్తా ఉన్నప్పుడు అది చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి, ఆయన చనిపోతే ఆయన్నే చంపేసేయాలి కాబట్టి చంపేయాలి, కానీ ఏమని కూడా ఎందుకు చంపుతున్నారని దాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈయనే. కాకపోతే అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫాలో అయిందంటూ తీవ్రం ఉండేది పరిస్థితి. ఈయనే దాన్ని రద్దు చేశాడు, ఇలా జరగడానికి వీల్లేదు అని. బైబిల్ గ్రంథం మొత్తాన్ని మన ఇప్పటికీ మనకి ముందు మన బైబిల్ ఉందంటే, చేతిలో బైబిల్ ఉన్నది, దానికి కారణం ఈయన విలియం కేరీ. ఈయన తన జీవితంలో ఎప్పుడైతే అది కాలిపోయిందో, స్నేహితులు వచ్చి చెప్పారో, పనివారు వచ్చి చెప్పారో, ఏం అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సడన్గా వాళ్ళ పిల్లవాడికి జ్వరం వచ్చింది, కొడుకు జ్వరం వచ్చింది, అప్పుడే వయసుకు వస్తా ఉన్నాడు, సడన్గా చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి చనిపోతే పాతి పెట్టుకునేదానికి ఎవరు రాలా. ఈ కొబ్బరి మట్టలు ఉంటాయిగా, కొబ్బరి మట్టలు తెచ్చుకొని వాళ్ళ బాబుని, ఆ పనివారు ఉంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళని పిలుచుకొని ఆ కొబ్బరి మట్ట మీద ఆ బిడ్డ శవాన్ని అలా పెట్టి ఈయనే వెళ్ళి గుంట తీసుకొని ఈయనే పాతి పెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ భార్య ఆ విలియం కేరీ దగ్గరికి వచ్చి, నా బిడ్డ నువ్వే నాకు పట్టణం పెట్టుకున్నావు, నువ్వే చంపేసావు, నా బిడ్డ చచ్చిపోవడానికి కారకుడు నీవే అని, వినాలి, నువ్వే కారకుడు అని ఆయన మీద గొడవ వేసుకొని మెంటలీ పిచ్చిదైపోయింది. ఆవిడ కాలక్రమంలో ఆమె కూడా చచ్చిపోయింది. కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు, కట్టుకున్న భార్య చచ్చిపోయింది. ఈయన మాత్రం అంతటితో కృషించిపోయి, నేను కూడా నా దేశానికి వెళ్ళిపోతాను, నాకెందుకని అనుకోకుండా మళ్ళా బైబుల్ తయారు చేయాలని కూర్చొని మళ్ళా బైబుల్ తయారు చేస్తే ఈరోజు మన చేతుల్లో బైబుల్ ఉంది. కూర్చొని ఆయన ఇప్పుడు మన చేతుల్లో బైబిల్ ఉందంటే దానికి కారణం ఈయనే, ఈ మహానుభావుడే. నిజంగా భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను పోగొట్టుకున్నాడు, తన దేశానికి వెళ్లకుండా భారతదేశాన్ని ప్రేమించి అనేక భాషలు. ఇప్పుడు హిందీలో బైబిల్ ఉందంటే కారణం ఈయనే, ఇంగ్లీష్లో బైబిల్ ఉందంటే కారణం ఈయనే, తెలుగులో మన ముందు బైబిల్ ఉందంటే దానికి కారణం ఈయనే. ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఒక వ్యక్తి కుటుంబం, ఒక వ్యక్తి జీవితమే టోటల్గా కొలాప్స్ అయిపోయింది. కానీ ఈ బైబిల్ మనం ఏం చేస్తాం, అటక మీదో, బీరువా మీదో, బట్టల కిందో, బట్టల మధ్యలోనో పెట్టి ఎప్పుడు తీస్తాం, దులుపుకొని ఆదివారం తీసుకొని వస్తాం కదా. అప్పుడు ఎట్ట దొరుకుతారు, రెండు పక్కల శుభ్రంగా తుడిచి నల్లగా ఉండాలిగా. తప్పుగా అనుభవం మాకండి, నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరు చేసేదే నేను చెప్తున్నాను. సోమవారం బైబిల్ తీయడానికి ఏమి, మంగళవారం బైబిల్ తీయడానికి ఏమి. ఈ మధ్య నేను ఏదో బుధవారం పెడతాను కానీ బుధవారం కూడా తీసుకుని వస్తున్నారు. కానీ మధ్యలో బైబిల్ తీయండి, ఓపెన్ చెయ్యండి. ఇదివరకు నువ్వు ఎంత చక్కగా బైబిల్ చదువుతావో ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నావు? ఒక కుటుంబమే బలైపోయింది తెలుసా నీకు బైబిల్ అందించడానికి. విలియం కేరీ గారి ఫ్యామిలీ ఏమండి, ఈ రోజుల్లో చాలా మందికి తెలియట్లేదు దాని వెనకాల ఉన్న ప్రయాస, కష్టం, దాని విలువ. ఒక్కొక్కడు బైబిల్ కాలుస్తున్నాడు తెలుసా, ఒక్కొక్కడు బైబిల్ చించుతున్నాడు తెలుసా. కొంతమంది బైబిల్ పంచుతుంటే ఒకడు బైబిల్ కాల్చుతున్నాడు. ఒక ఆయన అయితే బైబిల్ కాలుతో తొక్కాడు. వాడు కాలు 2 వారాలకి ఏమైంది తెలుసా, మొత్తం ఇది ఎంతలా నోసింది వాడు కాలు. డాక్టర్ దగ్గర పోతే వాడు కాలు తీసేయాలని చెప్పాడు. దిస్ ఇస్ నాట్ ఫేక్, రియల్, నిజంగా వాస్తవం అది. చాలా మంది జీవితాల్లో బైబిల్ని, దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈయన గురించి, ఇదిగో యెహోషువ గొప్ప చేయబట్టానికి మొదట వేగు అనుభవం ఉంది ఆయనకి. రెండవది దేవుని వాక్యాన్ని దేవారాత్రులు దానిని ధ్యానించి ప్రజలకు చెప్పేవాడట. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఈ రోజు నువ్వేం నేర్చుకోవాలి తెలుసా? దేవుని వాక్యం చదవాలి. ఏం చేయాలి? చదవచ్చిన చేయాలండి.
చదువు వచ్చిన వాళ్ళు చేయొద్దని, బైబుల్ చదవగలిగే జ్ఞానం ఉన్న వాళ్ళందరూ చేయొత్తాలి. ఇప్పుడు చదువు రాని వాళ్ళు అనుకుంటారు మాకు చదువు రాదుగా పాస్గా, మేము ఎలా చదవగలం అనుకుంటారు. ఇంట్లో వాడు ఉన్నాడుగా, వాడు చుట్టు పట్టుకోండి, డాక్టర్ అని కూర్చోబెట్టండి, రాయ్ కూర్చోరా, నువ్వు బడికి పోయి ఎంత మాత్రం చదువుతున్నావు, బైబుల్ తీసుకో, ఇదేదో నాకు అర్థం కావట్లేదు, చదివి పెట్టు. మీకు ఒకటి తెలుసా, మా అమ్మమ్మ గురించి ఒక చిన్న మాట చెప్తాను. ఆ బడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాలా, కేవలం బైబుల్ చదవడానికి వాళ్ళు నేర్చుకున్నారు. పలక మీద రాసిస్తే వాళ్ళు నేర్చుకొని, వస్తువుల మీద ఉన్న పేరు నేర్చుకుంది, చదవగలిగిద్దా వాళ్ళు నేర్చుకుంది. మీకు మీరేం లేదు, ఆ నుండి అమ్మహాలాగా అక్షరాలు నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్ బైబుల్ చదవటం. అప్పుడు ఏదో బడికి బాగేది గట్టున్నారు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సెల్ ఫోన్లో చక్కగా బైబిల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైన కనుక మైక్ నొక్కితే అదే మొత్తం చదువుతూ ఉంటుంది, వింటా ఉండొచ్చు. మీకు తెలుసో లేదో, కళ్ళు లేని చాలామంది బిడ్డలు వాక్యాన్ని విని అనర్గళంగా చెప్పగలిగే పిల్లలు నాకు తెలుసా మీకు? మనకి కళ్ళు ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయి. అందుకే అన్న పాడుతుంటాడు, చెవులుండి చెవిటి వాడనై నీ స్వరములు విననైతిని నా యేసయ్యా, కనులుండి గుడ్డి వాడనై గుంటలోన పడితిని నా యేసయ్యా. ఏం చేయమంటారా? చెయ్యి చాచి చెయ్యి పట్టుకుని లేవనెత్తయ్యా, కళ్ళుండి గుంటలో పడ్డానయ్యా, చెవులుండి చెవిటోడిని అయ్యానయ్యా అని భక్తులు పాడుతూ ఉన్నాడు. మా వింటున్నారా? ఒక వ్యక్తి కుటుంబమే కొలాప్స్ అయిపోయింది దేవుని గ్రంథాన్ని, బైబిల్ మనకి ఇవ్వటానికి. చాలా మంది దీన్ని అశ్రద్ధ చేయకండి, చాలా విలువైంది, చాలా పవర్ఫుల్. దేవుని మాటలు మనకు ముద్రించి మనకిచ్చింది దైవదాసుని కుటుంబం. నేను అంటాను, ఈవేళ వాక్యం చదవాలి, దేవారాత్రులు దానిని ధ్యానించాలి. కీర్తనాకారుడు 101వ కీర్తన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, ఆశలు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రులు దానిని ధ్యానించువాడు గొప్పవాడే కాదు, ధన్యుడు కూడా. ఆమేన్. ఈరోజు నువ్వు గొప్ప చేయబడాలంటే దేవుని వాక్యం దేవారాత్రులు ధ్యానించాలి, దాని ప్రకారంగా బ్రతకాలని బైబిల్ చెప్తుంది. నేను క్లుప్తంగా ఆఖరి మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనం గొప్ప చేయబడాలంటే ఏం చేయాలి వస్తుంది చెప్పండి. మొదటిది అక్క అందరూ చెప్పాలి, వేకునే లేచి. యెహోషువ లేచాడా పడుకున్నాడా? రెండవది దేవుని వాక్యాన్ని అమ్మా చదవాలా లేదా? కొంతమందికి బైబిల్ ఉండి కూడా వేస్ట్, చదవరు. చదువు రాకపోతే చదివి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని చూడండి, కొంతమంది ముసలి కొట్టుకాడు కూర్చుంటారా, ఇదేం చదువు, పేపర్ భలే చదువుతారు కొంతమంది. తప్పకుండా మీరు అందరూ బైబిల్ చదవాలి. మీరు గప్పాలనుకోండి, పొగడ్తలు అనుకోండి, రామేనా చర్చికి రాకముందు ఏం చదివాడు అడగండి ఆయన ఒకసారి. వాడి ఇంటి దగ్గర నువ్వు గమనించాడు, హిందూ గ్రంథాలు చదివేవాడు ఆయన, హిందూ గ్రంథాలు చదివేవాడు ఆయన. ఒక్కసారి ప్రభువుని నమ్ముకొని నిజమని గ్రహించి ఆయన అన్నమే అవగానే కూర్చొని ఇదే చదువుతూ ఉంటాడు ఇంటికాడ. నేను ఎప్పుడు పోయినా అంటే గొప్పలు చెప్పట్లేదు, కానీ నేను ఆయన చేసేది నేను చూసింది చెబుతున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోండి కావాలి. ఎప్పుడు చదువుతూనే ఉంటాడు వాక్యాన్ని. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు. భోజనంతో పని, వాక్యమే ఆత్మకు శరీరానికి కావాలి. ఆత్మకు ఆహారం వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే. ఈవేళ నేను అంటాను, దేవుని వాక్యాన్ని చదివి అనుభవంలోకి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు బైబిల్. అమ్మ సెల్ ఫోన్ ఉంది అందరికీ, కొంతమందికి బైబిలే ఉండదు, బైబిలే ఉండదు. ఆశ్చర్యం. పిల్లల బైబిల్ ఏమో ఇళ్ళే తీసుకుంటారు, లేకపోతే ఏళ్ళ బైబిల్ పిల్లలకి ఇస్తుంటారు. కాదు, ప్రతి ఒక్కరికి ఇంట్లో తినేదానికి ఒక కంచం ఉంది, ప్రతి ఒక్కళ్ళు వాడుకునేదానికి ఇంట్లో 1-2 సెల్ ఫోన్లు ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో నలుగురింటి ఎన్ని బైబిల్ ఉండాలి? ఉంది ఒకటే. ఎందుకు వస్తుంది ఒక్కదానే కదా, వాళ్ళకి ఎందుకులే.
కదా. ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యం మీరు చదివి దేవారాత్రులు ధ్యానించి పాటించుదురుగాక. అప్పుడు నువ్వు గొప్ప చేయబడతావు. టైం లేదు, ఛార్జింగ్ కూడా ఆగిపోతుంది కాబట్టి ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం, త్వరగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాలు చదివేసేనా? ముందుకు వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం. దర్యావేషు రాజట తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను దర్యావేషు రాజట తన రాజ్యం అంతటి మీద అధికారులుగా ఉండటానికి 120 మంది ఎన్నుకున్నాడంట. 120 మంది మీద ముగ్గురిని అధిపతులుగా పెట్టాడు. ఆ 120 మంది మీద చదువునాను ఒకసారి. అదిగో చూడండి, 120 మంది మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. దానియేలు ముఖ్యుడు, దానియేలు ప్రాముఖ్యుడు అని చెప్పాలి. మీరు ముగ్గురు ఒకసారి లేకుండా అన్న త్వరగా లేవండి, నుంచోండి, త్వరగా లేవండి, అటు తిరిగి నుంచోండి. 120 మంది మీద అధికారిగా, లీడర్గా, నాయకులుగా పెడితే వీళ్ళు ఏం చేస్తారు? 120 మంది వాళ్ళ కింద ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చూస్తున్నారు, సీపు తీసుకురావడం మ్యా అని అంటారు అనుకోండి. 120 మంది మీద దర్యావేషుకి ఒక ఇష్టం కలిగిందంట. 120 మంది మీద వీళ్ళ ముగ్గురిని ప్రధానులుగా పెట్టాడు. ఈ ముగ్గురు ప్రధానులు దానియేలు ఒకడు. ఉదాహరణకి ముగ్గురు ప్రధానులు, ఇద్దరు పేర్లు చెప్పబడలేదు కానీ దానియేలు పేరు దానియేలు అనుకోండి. వీళ్ళిద్దరు పేర్లు అట్లా వీళ్ళ ముగ్గురు ముఖ్యుడు దానియేలు. ఈ దానియేలు వీళ్ళిద్దరి మీద 120 మంది మీద అధిపతిగా, ప్రధానిగా, నాయకుడిగా, ముఖ్యుడిగా, ప్రధానుడిగా ఉన్నాడు. అంటే గొప్పగా ఉన్నాడు దానియేలు. ఎలా ఉన్నాడు? ఏమంటే 120 మంది మీద ప్లస్ ఆ ఇద్దరి మీద కూడా దానియేలే ముఖ్యమైన వ్యక్తి. అంటే ఎంత గొప్పవాడంటే దానియేలు అంత గొప్పవాడు. ఇప్పటి వరకు నేను 2 సంగతులు చెప్పాను. మన సేవ, మన సంఘం ఎప్పుడు గొప్పదిగా ఉంటుందంటే వేకునే ఇక్కడ అక్కడ లేవాలి, ఇక్కడ నిద్రపోవాలి కదా. చెప్పండి, వేకునే లేవాలి. మీరందరూ లేచుదురు గాక. దేనికో చెప్పా, దానికోసమే లేచుదురు గాక. ఒక మన అంటుంది లేవు అయిపోద్ది, తొందరగా బాగుంటుంది. ఏంటిది? మాసమా ఏదో ఒకటి చెప్పండి. మోసం ఉంది, మాంసం ఉంది, మాసం ఉంది, 3 ఉన్నాయి. సరే ఏదో ఒకటిలే. 2 ముగ్గురు ఎవరు ముఖ్యులు? దానియేలే. అంటే ఎంత గొప్పగా ఉన్నాడంటే దానియేలు అంత గొప్పోడుగా ఉన్నాడు. దానియేలు గొప్పవాడు. దర్యావేష కాలంలో ఆ 120 మంది మీద ఆ ముగ్గురు ప్రధానులు దానియేలే గొప్పోడు. కారణం తెలుసా? ఇక్కడ కూడా కొన్ని మాటలు ఉన్నాయండి. కూర్చోండి మీరు. కొన్ని మాటలు చూడండి వాక్యంలో, మీకు చూపిస్తాను. వరుసగా చూడండి, టైం లేదు. ఇప్పుడు 2 చెప్పేసా కదా, ఇక అక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. దానియేలు గొప్పవాడయ్యాను. ఆమేన్. మొదట ఎవరు గొప్పవాడయ్యాడు? మొదట యెహోషువ కదా. గొప్పవాడయ్యాడా లేదా? ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని కారణం ఏంటో చెప్పాను నేను. ఓకేనా? 2 విషయాలు. ఇప్పుడు దానియేలు కూడా గొప్పవాడయ్యాడు, దానికి కారణం ఏంటి అనే విషయాలు కూడా క్లుప్తంగా మీకు చెప్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మొదటి చదువునారా? దానియేలు అతి శ్రేష్టమైన ఏ బుద్ధి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఈరోజు మనం కూడా మంచి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారమై ప్రవర్తించుదుము గాక. ఆమేన్. అతి శ్రేష్టమైన బుద్ధి అంటే దానియేలు. అందరి బుద్ధి ఎలాంటిది? దానియేలు ఆడ దొరుకుతాడా? దానియేలు ఆడ పట్టిద్దామా? దానియేలు తీసుకెళ్లి ఆడ సింహాల బొమ్మలు వేద్దామా? ఎప్పుడు నాశనం చేద్దామనే బుద్ధి. ఈ దర్యావేష ప్రభుత్వ కాలంలో ఉన్నవాడు బుద్ధి. అవునా కదా? దానియేలు ఎక్కడ దొరుకుతాడా? దానియేలుని ఆడబట్టుకుందామా? దానియేలుని తీసుకెళ్ళి రాజుకు చేద్దామా? ఇదే వీళ్ళ బుద్ధి అంతా ఇదే. వింటున్నారా? కాబట్టి దానియేలు బుద్ధి మాత్రం అలాంటి బుద్ధి
కాదు. దానియేలు బుద్ధి చాలా మంచిది, అతి శ్రేష్టమైన బుద్ధి. దానియేలు గొప్పవాడు అవటానికి దానియేలులో శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఆమె తర్వాత అదే దానియేలు గ్రంథం 6:4 చదువునానా? అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలె ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడు. ఎవరో చెప్పండి ఆ మాట చాలు మనకి. దానియేలు ఎవరో? దానియేలు నమ్మకస్తుడట. ఎలాంటి వాడు? ఏమంటే ఈ రోజు నమ్మి 100 మందికి కొన్ని అప్పగిస్తే ఏమండి లోపల చూడండి, నమ్మి 100 మంది ఆస్తి పత్రాలు అప్పగిస్తారు. వాడు ఏం చేస్తాడు? ఒక అక్క నమ్మిందంట, ఏం చేసింది? మాట్లాడండి, భర్త చనిపోయాక నమ్మిందంట అయ్యగారిని, అన్ని పట్టించింది. మళ్ళీ ఏం ఉద్యోగం? మామూలు ఉద్యోగమా? గవర్నమెంట్ సెంట్రల్ జాబ్, నెలకు 1000 రూపాయలు వస్తాయి. నమ్మినోడిని వాడి దగ్గరికి వెళ్ళి చేయించాల్సిన పరిస్థితి కాదు అక్కది. అని నమ్మింది. చివరికి వాడు ఏం చేశాడు తెలుసా? నమ్మక ద్రోహం చేశాడు. జీవితం అంతా గందరగోళం అయిపోయింది. ఆ అక్క ఏడుస్తుంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎందుకో నా బాధ, నా కూడా నీకు చెప్పాలనిపించి చెబుతున్నాను, ఇదిగో నేను నమ్మితున్నానంటే చేశాడు పాస్టర్ గారు. నేనేం చేసేదమ్మా? నువ్వు నమ్మావు, నువ్వే చేతులారా నీ జీవితాన్ని. బిడ్డలు కనపడలేదా నీకు? నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కనపడలేదా? కాబట్టి ప్రియులారా, చాలా మంది నమ్ముతాం మనం, కానీ వాళ్ళు అపనమ్మకస్తులుగా మారుతూ ఉంటారు. వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి వచ్చిన అనుభవాలను బట్టి మారిపోతూ ఉంటారు. ఈ రోజు నేనేం చెప్పదలిచానంటే, దానియేలు మంచి బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్ఠ బుద్ధి కలిగిన వాడు. దానియేలు నమ్మకస్తుడు అంట. ఎలాంటి వాడు చెప్పండి అమ్మా? దేవునికి మనం ఎంతమంది నమ్మకంగా బ్రతుకుతున్నాం? దేవుని ఎదురు నమ్మకస్తులు ఉన్నారా? కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మన నమ్మకస్తులం కాదని బైబిలే చెప్పింది, ఆయనే చెప్పాడు. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మకమైన. అవునా కాదా? ఏమండి? మనం ఎవరు మరి? బాప్తిస్మం తీసుకునేటప్పుడు అన్ని మాటలు ఇచ్చేస్తాం కదా ఆయనకి. పెళ్లి చేసుకునేటప్పుడు భార్యకి అన్ని మాటలు ఇచ్చేస్తాడు, భర్తకు అన్ని మాటలు ఇచ్చేస్తాడు. ఆ నమ్మకాలన్నీ ఎండిపోయినాయి, ఆ మాటలన్నీ ఎండిపోయినాయి. కనుక ఈవేళ దానియేలు నమ్మకస్తుడు. తర్వాత దానియేలు ఎలాంటి వాడు చూడండి, వాక్యంలో 6వ అధ్యాయం 10వ వచనం చదువునానా? ఇట్టి శాసనము సంతకము చేయబడునని తెలుసుకొనినను మోకాళ్ళు వేస్తాడు. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ ఉండడు. అమ్మ, దానియేలు మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభువును స్తుతిస్తాడు. ఆమేన్. చెప్తాం గట్టిగా, మీ మౌనం నశించును గాక. చెప్పాలి గట్టిగా, ఆమేన్. దానియేలు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? అతి శ్రేష్టమైన 2 నమ్మకస్తుడు, 3 మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రభుని స్తుతించేవాడు. అందుకే దేవుడు దానియేలుని ఏం చేశాడంటే 120 మంది మీద ప్రధానుడిగా, ముఖ్యుడిగా పెట్టాడు, గొప్పవాడిగా చేశాడు. ఆమేన్. ఆఖరి మాట కూడా చూడండి, దానియేలు గ్రంథం 6:20 చదువునానా? దానియేలు నిత్యము, ఓ దానియేలు నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? దానియేలు దేవుని నిత్యము సేవించేవాడు, దానియేలు నిత్యము దేవుని ఆరాధించేవాడు. మనం అప్పుడప్పుడు కదా. తర్వాత 6:22 కూడా చదువుమా? నేను నా దేవుని దృష్టికి దోషము లేనివాడు. నేను చెప్పనా? దోషివైన నీ కోసం, ఏ దోషము లేనివాడు, నిర్దోషి యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు. మా అర్థం అవుతుందా? నిన్ను గొప్ప చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. నిన్ను గొప్ప చేయడానికి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఏ దోషము లేనివాడు, దోషివైన నీ కొరకు ఆయన మన కోసం మరణించాడు. అందుకే మనం ఇందాక పాడుకున్నాం, దోషినైనా నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఏమర్పించాడు? అమ్మా, ఏమర్పించాడు?
పాపినైనా నా కొరకు ప్రాణము అర్పించావు, దోషినైనా నా కొరకు దోషములు భరించ, అందుకేనయ్యా. మనం ఎవరు చెప్పండి, ఒక మాటలో ముగించేస్తున్నా, దోషులు అని చెప్పండి. దానియేలు ఎవరు మరి? దోషము లేనివాడు నిర్దోషిగా బ్రతికినవాడు. అది యేసు ప్రభు కూడా సాదృశ్యంగా కనపడుతుంది. ఆయనలో ఏ పాపం, ఆయనలో ఏ దోషం, పాపులమైన మన కోసమే, దోషులమైన మన కోసమే పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులో చేరని వాడు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం చనిపోయాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఎందుకంటే దోషిగా ఉన్న నీవు నిర్దోషిగా మారడానికి. ఆమె నేను నిర్దోషిగా చేసి గొప్ప చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. యెహోషువతో అంటాడు దేవుడు, అయ్యా ఇదిగో వీరి కన్నుల ఎదుట నేను గొప్ప చేస్తాను, అది ఇప్పుడే మొదలు పెడతానని దేవుడు చెప్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? ఏమండి, మీరు చదివిస్తున్నారు కదా మీ పిల్లల్ని, వాళ్ళు ఏమవ్వాలని చదివిస్తున్నారు చెప్పండి? ఏది మిస్ అవ్వాలనే చెప్పండి. మీ పిల్లలు ఏమవ్వాలని చదివిస్తున్నారు? మాలాగా పని చేయకూడదు, వీళ్ళు చదువుకొని గొప్పవాళ్ళు కదా. మరి వాళ్ళు చివరికి చదువుకోకుండా, లేకపోతే ఉద్యోగం సంపాదించుకోకుండా మీలాగా వాళ్ళ మీతో పాటు ఆ పనికి వస్తూ ఉన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగానే ఉంటుంది. నేను అంటాను, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని ఏ విధంగా ఆశపడతారో, ఆయనకి పిల్లలుగా ఉన్న మన విషయంలో కూడా ఆయన మన గొప్ప వారికి చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. మనం గొప్పవాళ్ళు అవ్వాలంటే, మీ పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు చెప్పిన మాటని వాళ్ళు చదువుకోవాలి. మీరు చెప్పిన మాటని వాళ్ళు చక్కగా చదువుకుంటే ఏదో రోజు గొప్పవాళ్ళు అవుతారు. మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే మరి ఇవన్నీ చెప్పాడు ఆయన. వేకునే లేవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి బ్రతకాలి, నమ్మకంగా జీవించాలి. చేస్తే గొప్పళ్ళే, మీరు చేస్తే గొప్పళ్ళే, మాట్లాడండి నమ్మకంగా. తర్వాత ఏమో హల్లెలూయా చెప్పండి. ఎట్ట బతకాలక్క? మోకాళ్ళు వేసి దేవుని స్తుతించాలి. తర్వాత నిర్దోషంగా ఆయన సేవిస్తూ నిర్దోషంగా. అందుకే దావీదు ముఖ్యుడు, ప్రధానుడు దానియేలు ఆ 120 మంది మీద గొప్పవాడిగా ఉన్నాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారండి. అబ్రహాం ఉన్నాడు, నేను నిన్ను గొప్ప చేస్తానన్నాడు. అబ్రహాం కూడా ఎంత గొప్ప చేస్తానో తెలుసా? ఆకాశ నక్షత్రాల కంటే నేను నిన్ను చేశాడు. నేను అంటాను, ఈరోజు ఈ 7వ నెల మొదటి ఆదివారం నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం, ఏమండి సంఘము పరిచర్య గొప్ప చేయటం దేవుడు మొదలు పెట్టును కాక. దేవుడి పరిచర్యను గొప్ప చేయను కాక. అనేకుల కన్నుల ఎదుట ఈ సేవ గొప్పగా మారును కాక. ఈ సేవ గొప్పగా మారాలి అంటే మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం పాటించుదుము గాక. అట్టి కృపలో దేవుడు మనను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. అందరి కళ్ళు మూసుకోండి, అందరి కళ్ళు మూసుకొని సిద్ధపడండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి.